హాయ్ అండి, అందరికీ నమస్తే. బ్లౌజ్ వెనకిల భాగం కొలతలు ఏ విధంగా తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా అయితే బ్లౌజ్ వెనకిల భాగాన్ని ఈ విధంగా తిరిగేసి షోల్డర్ దగ్గర నుంచి కిందికి అయితే ఈ విధంగా పొడవు అయితే తీసుకోవాలి. 15 ఉంటే 15.5 పెట్టుకున్నాను, హాఫ్ ఇంచ్ ఎక్కువ ఖర్చుకి. అలాగే అడ్డం అనమాట. ఈ విధంగా బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసి ఈ విధంగా మర్చుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా మర్చి కుట్లతో సహా ఎంత ఉంటో అంత తీసుకోవాలండి. లేదు ఇంకా క్లాత్ ఎక్కువ వదలాలంటే కొంచెం 1 ఇంచ్ కానీ హాఫ్ ఇంచ్ కానీ ఎక్కువ తీసుకోవచ్చు. ఈ విధంగా పొడవు వచ్చేసి 15 ఉంటే 15.5 తీసుకున్నాను, అడ్డం వచ్చేసి 11.5 తీసుకున్నాను. అలాగే నెక్ వచ్చేసి 2 ఇంచులు అండి, ఎవరికైనా 2 ఇంచులే. షోల్డర్ వచ్చేసి వాళ్ళది భుజాలు ఎంత ఉంటే దానికి హాఫ్ ఇంచ్ ఎక్కువ అనమాట, 2.5 ఉంది, 3 తీసుకున్నాను. అలాగే సంఖ భాగం వచ్చేసి నెక్ షోల్డర్ ఎంత ఉంటే అంత మొత్తం సంఖ భాగం తీసుకోవాలండి. ఇదైతే గుర్తుపెట్టుకోండి, నెక్ షోల్డర్ ఎంత ఉంటే దాన్ని సంఖ భాగం కింద తీసుకోవాలి. ఈపు వచ్చేసి ఈ విధంగా మార్చి మనము కింది నుంచి ఈ విధంగా పైకి పెట్టి పైన పావించు కింద పావించు వదిలేసి నెక్ 2.5 తీసుకొని ఈ విధంగా రౌండ్ అయితే వేసేసుకోవాలండి. కింద 2.5 ఇస్రం వస్తుంది కదా, 2.5. ఆ తర్వాత మనం మొత్తం అయితే కటింగ్ ఈ విధంగా మార్క్ వేసుకున్న దానికి కట్ చేసుకోవాలండి. అంతేనండి. కొలతలు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ అండి, బాయ్.